బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సో పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ సస్పెన్షన్ కి కారణాలు కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె జాగృతి పేరుతో బయటకు రావడము, పార్టీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, పార్టీ నాయకుల మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, పార్టీ కార్యకలాపాలకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం కూడా, అంటే మైనస్ అని చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలో తెలియదు కానీ ఖచ్చితంగా అంటే తను అనుకుందా బయటకు రావాలని, లేకుంటే తను చేస్తున్నటువంటి నాయకుల మీద మాటలు కానివ్వండి, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల గురించి కానివ్వండి, వీటి వల్ల పార్టీ నుండి సస్పెండ్ చేయక తప్పలేదా ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేశారు. సో దాన్ని తను స్వాగతిస్తారో లేదో మనం చూడాలి. సో ఇంతకు ముందు అంటే నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, లేఖ విడుదల చేయడము, జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీపుట్ నాయకుడు అనడము, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకి గాని కార్యకర్తలకి గాని కొంచెం ఆగ్రహం తెప్పించే వ్యాఖ్యలు అయితే తను చేశారు. సో నిన్న జరిగినటువంటి సిబిఐ విచారణలో హరీష్ రావు గారిని, సంతోష్ గారిని, అంటే వీళ్ళ వల్లనే ఈ రోజు కేసీఆర్ గారికి సిబిఐ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అని వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల పరంగానే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, లేకపోతే దీని వెనకాల ఏముంది? ఒకవేళ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండొచ్చా, లేకపోతే వేరే పార్టీకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చా అనేది చూడాలి. సో గతంలో ఈటెల రాజేందర్ గారు కూడా పార్టీ కార్యకలాపాలకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన మాదిరిగానే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు కూడా అదే బాటలో పయనిస్తారా అనేది వేచి చూడాలి. సో మొత్తంగా ఆవిడ తన సస్పెన్షన్ గురించి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం ఏం మాట్లాడలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చూడాలి ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి, కొత్త పార్టీ పెట్టొచ్చా లేకుంటే వేరే పార్టీకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చా అనేది.